ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఉన్న లొకేషన్ అయితే రామ్ షెట్టి ఫ్రెండ్స్. ఇక్కడికి రావాలని నా చిన్నప్పటి నుంచి ఆశ ఉండదు. దాని ఈ రోజు ఫీలింగ్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా చేసినట్టయితే మీకు కావాల్సి బస్ జర్నీ కూడా చేయరు ఫ్రెండ్స్. బస్ జర్నీ కూడా బాగుంటుంది. రిచ్ కూడా చూడతారు కానీ ఫ్రెండ్స్ మీరు కూడా బస్ జర్నీ ఒకసారి చేయొచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు కూడా చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చూసినట్టయితే పక్క కంటైనర్లు, ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే బ్రిడ్జి ఎక్కేసాం. బ్రిడ్జి ఎక్కేసి ఆ ప్లేస్ దాటేస్తే ధనుష్ కూడా ఎక్కేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, వీడియో మాత్రం చూడండి, చాలా బాగుంటుంది లాస్ట్ వరకు. చూడండి ఫ్రెండ్స్, మనం బ్రిడ్జి ఎక్కేసాం. ఇక రోడ్డు బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్. చూడండి ఎంత బాగుందో. దారి మధ్యలో అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కనబడ్డారు. బస్సులో ఉన్నారు, బస్సులో వస్తున్నారు ఫ్యామిలీ కూడా. చూడండి, సో మొత్తానికి అయితే మనం రామ్ సెట్ ఎంటర్ అయిపోయాం అనమాట. షూ కొద్దిగా ఇప్పేసుకొని కాళ్ళు కొద్దిగా కడుక్కున్నాం ఫ్రెండ్స్. రామ్ సేతు బ్రిడ్జ్ ఎంటర్ అయింది ఫ్రెండ్స్. రామ్ సేతు బ్రిడ్జ్ చూద్దామని, కానీ చూసినట్టయితే బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. అసలు ఏమీ కనబడట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ ఏం కనబడట్లేదు. దాని మధ్యలో కొద్దిగా ఇసుక దెబ్బ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అంట శ్రీలంక బార్డర్ 10 కిలోమీటర్స్ అంట. చూడండి ఫ్రెండ్స్, మరి డాడీ చూసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, రామ్ సేతు బ్రిడ్జ్ ఏం కనబడట్లేదు. దాని దూరంగా ఒక ఇసుక దెబ్బ ఉంది. అక్కడి నుంచి శ్రీలంక బార్డర్ 10 కిలోమీటర్స్ అంట. చూడండి, అక్కడి నుంచి అనుకుంటాడే చూడు, అక్కడి నుంచి
అక్కడి నుంచేమో, అక్కడి నుంచే కదా, అక్కడి నుంచే. నా జర్నీ వీడియోలు మీకు కావాల్సినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.